స్కీములు ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకోవడం జరిగింది. సో అందులో ఒకటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. మా మేడం చాలా కష్టపడుకుంటూ ఇల్లు ఎదుర్కొంటే సర్వే చేసారు కదా అందరి ఇల్లు. ఇంకొకటి రైతు భరోసా ఉన్నది, అది భూమి ఉన్నోళ్ళకు, ఇదేమో భూమి లేని వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రేషన్ కార్డులలో కూడా నేమ్స్ రాని వాళ్ళు ఇప్పుడు మన పావని ఉంటుంది, పావనికి ఇవ్వండి. లిస్ట్ అవుతున్నాను. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ నిజామాబాద్. అయితే ఈ గవర్నమెంట్ 26 జనవరి రోజు 4 స్కీమ్స్ ప్రవేశపెడుతుంది. దాంట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, మళ్ళీ ఇందిరమ్మ 4 స్కీమ్స్. అయితే గత 5 రోజులుగా మనం లోకల్ టీమ్స్ ద్వారా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్, ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరిగింది. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ అరువులో ఉన్న బెనిఫిషరీస్ పేర్లు ఇప్పుడు ఈ గ్రామ సభలు జరిపిస్తున్నాము 21 నుంచి 24 తారీఖు వరకు. దాంట్లో భాగంగా ఇవాళ 4 గ్రామ సభలు ఉన్నాయి. ఒకటి దుప్పల్లిలో, కళ్యాణ్లో, కల్లపూర్తి అండ్ కిషన్ తాండాలు ఉన్నాయి. దాన్ని సందర్శించి సూపర్వైజ్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ లబ్ధిదారుల పేర్లు మొత్తం పంపించినాము. దాంట్లో అరువులున్న రైతులు, అరువులున్న బెనిఫిషరీస్ ఎవరో తెలుసుకోవడానికి ఈ గ్రామ సభ రిజర్వేషన్ కూడా తీసుకుంటా ఉన్నాము. ఒకవేళ ఎవరికైనా పేర్లు మిస్ ఉండి రాలేదు అంటే కూడా కొత్త అప్లికేషన్స్ కూడా మళ్ళీ వెరిఫికేషన్ మళ్ళీ కల్పించింది. ఇది గ్రామ సభలో పూర్తిగా అందరికీ కూడా మరీ చెప్పి వాళ్ళకి చెప్పడానికని ప్రభుత్వం మాకు సూచనలు ఇచ్చింది. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాము, దరఖాస్తు చేయలేని వాళ్ళు, ఇందులో పేరు లేని వాళ్ళు మన దగ్గర ఉన్న కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అన్నట్టు. ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రాలలో, ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడుతుంది. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇందిరమ్మ ఇండ్లు, గత గ్రామ సభలో మన గ్రామంలో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అది చెప్తున్నాను, ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఇది ఫైనల్ లిస్ట్ కాదు అని మీకు మరీ చెప్తున్నాను. మళ్ళీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది, మళ్ళీ వెసులుబాటు ఉంది. మీకు మొదటిగా రైతు భరోసాలో సాగుకి యోగ్యంగాని భూముల గురించి పేర్లు చదివి చెప్తున్నాను నేను. సర్వే నంబర్ 330 కాపర్తి సుజాత, సర్వే నంబర్ 330/2/5 కాపర్తి శ్రవణ్ కుమార్, 330/2/4 కాపర్తి శ్రవణ్ కుమార్, 571 హుస్సేన్ కురేషి. ఆల్రెడీ నేను ఇవి సాగుకి యోగ్యంగాని భూములు. దీనికి రైతు భరోసా అని మనం ఇవ్వలేము. ఈ పేర్లు చదివి చెప్తున్నా నేను. సర్వే నంబర్ 571/P2/1 11 గుంటాస్ మహమ్మద్ ఇబ్రాహీం ఖాన్, 571/P2/2/1 ఖలీల్ కురేషి, 571/P2